హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్‌దారులకైతే మరో లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి సీతక్క గారు. మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్‌దారులకైతే ఈ నెల నవంబర్ సంబంధించిన పెన్షన్‌లో వచ్చేసి మార్పులు చేస్తున్నారట. ఆ మార్పులేంది, అలాగే గతంలో హామీలు ఇచ్చిన విధంగా రూ. 4,016, రూ. 6,016 గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి సీతక్క గారు ఈ రోజున ప్రెస్ మీట్‌లో. ఈరోజు కనుక డేట్ కనుక చూసుకుంటే మనమైతే 20 తారీఖు నవంబర్ రోజున వచ్చేసి ఈ అప్డేట్ అయితే వచ్చిందండి. మొత్తానికి తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారిగా మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్‌దారులకైతే ఆసరా చేయూత పథకం ద్వారా డబ్బులైతే రాబోతున్నాయండి. మొత్తంగా 2,70,000 మందికి ఏ రోజున డబ్బులు విడుదల చేస్తుందో దాని గురించి మనమైతే పూర్తి డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. వీడియోలో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఛానల్‌ని కొత్తగా చూసే ఆసరా పెన్షన్‌దారులైతే మన ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదొచ్చినా మీరైతే పొందవచ్చు కాబట్టి ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే ఇచ్చేయండి. ఓకేనా? మొత్తానికొచ్చేసి 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఏదైతే హామీ అయితే ఇచ్చారో, హామీ ప్రకారంగా ఒక్క పథకం గూడా డబ్బులైతే రాలేదని మన తెలంగాణలో ఉన్న ప్రజలైతే బాధపడుతున్నారు కదా! దానికి సంబంధించిందే ఇదొకటి అనుకోవచ్చు. మనకైతే ఈసారి ఆసరా పెన్షన్ సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసి సీతక్క గారు ఇచ్చారు మనకైతే ఈ రోజున. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఏదైతే హామీలైతే ఇచ్చారో, హామీ ప్రకారంగా డబ్బులైతే ఇప్పటిదాకా ఆసరా పెన్షన్‌దారులకి మామూలుగా చూసుకుంటే ఒక 9 సార్లు వాళ్ళ పెన్షన్ సంబంధించిన డబ్బులైతే రావాలి. కాకపోతే ఒక్కసారి కూడా అయితే డబ్బులైతే రాలేదు కాబట్టి, ఈసారి మనకైతే నవంబర్ నెల నుంచి అప్డేట్ అయితే ఇస్తున్నామని మనకైతే సీతక్క గారు చెప్పారు. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకి, అలాగే ఒంటరి మహిళలకి, వికలాంగులకి రూ. 4,016, అలాగే మనకైతే వృద్ధులకి, ఒంటరి మహిళలకి వాళ్ళకి రూ. 6,016 ఏదైతే గతంలో హామీ ఇచ్చారో, మనకి అదే హామీ ప్రకారంగా డబ్బులైతే విడుదల చేయడానికైతే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ నెల నవంబర్ నుంచి వచ్చే వృద్ధులకి గానీ, ఒంటరి మహిళలకి రూ. 4,016, వికలాంగులకి రూ. 6,016 వాళ్ళ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది అని మనకైతే సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారండి. ఈ నెల పెన్షన్ తీసుకునే ముందు మీరైతే చెక్ చేసుకోండి. అదే విధంగా ఈసారి వచ్చేసి ఎవరైతే గత ప్రభుత్వం అవినీతి ద్వారా పెన్షన్‌ల కోసం వచ్చారో వాళ్ళందరికైతే ఈ నెల నుంచి అయితే రద్దయితే చేస్తున్నారట. కొంతమంది పేర్లు గూడా లిస్ట్ అయితే తీస్తామని చెప్పడం అయితే జరిగిందండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈసారి మన తెలంగాణలో ఆసరా చేయూత పథకం ద్వారా అయితే డబ్బులైతే రాబోతున్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. అలాగే ఈ నెలకి ఇంకో 10 రోజులైతే అయిపోతది కాబట్టి దాని తర్వాత మన డబ్బులైతే ఎంతవరకు అయితే వస్తుందో మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఓకేనా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్‌కైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.